కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ఎందరో క్రీడాకారులకు వాకర్స్కు ఎన్నో ఏళ్లుగా ఉపయోగంలో ఉన్న క్రీడా ప్రాంగణంలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఫంక్షన్ నిర్వహించారు. ఫంక్షన్ అనంతరం వ్యర్థాలను మాత్రం గాలికి వదిలేశారు. దీంతో గ్రౌండ్లో వాకర్స్ ఇబ్బందులు పడ్డారు. ఎందరో క్రీడాకారులకు నిలయంగా మారిన స్టేడియాన్ని ప్రైవేట్ ఫంక్షన్లకు ఇవ్వటం ఏంటని వాకర్స్ మండిపడుతున్నారు. నా పేరు కిరణ్ కుమార్ సార్. నేను గత ఒక 20-25 సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రౌండ్లో వాకింగ్కి వస్తుంటామండి. మాకు ఇక్కడ గ్రౌండ్ లోపల మేము ఎందుకు వస్తున్నామంటే మార్నింగ్ ఒక ప్రశాంతత కొరకు, ఒక మంచి మైండ్ కానీ బాడీ కానీ రిలాక్సేషన్ కొరకనే వస్తుంటాము. నేను దీంట్లో కూడా ఇంతకుముందు బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేశాము మేము కొన్ని రోజులు. మాకేంటంటే స్పోర్ట్స్ అనేది మాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ మేము చేయాలనుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా గ్రౌండ్ అంటే మేము ఒక దేవునితో సమానంగా, ఎందుకంటే మార్నింగ్ మాకు ఒక ఆరోగ్యాన్ని ఇస్తున్నది అనే ఒక సిచ్యువేషన్ కొరకని ప్రైవేటు శక్తులకు, ప్రైవేటు ఒక స్కూళ్ళకు ఇట్లా రెంట్కి ఇస్తూ, ఫంక్షన్ హాళ్ళకి ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. పొద్దున్నే వస్తున్నటువంటి వాకర్స్కి, వస్తున్నటువంటి ఇలా రన్నింగ్ చేసే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇలాంటి శక్తులకు, ఇలాంటి ప్రైవేటు వాళ్ళకి ఈ అంబేద్కర్ స్టేడియం కిరాయికి ఇవ్వడం, ఈ ఫంక్షన్ హాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం ఈ సిగ్గుచేటు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రజలు చేస్తూ ఉంటే ఈ విధంగా ఇచ్చలవిడిగా ఈ ఫంక్షన్ హాల్ను తలపిస్తున్నటువంటి అంబేద్కర్ స్టేడియం ఇది. కనీసం వాటిని క్లీన్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ లేక, కనీసం వీరు పట్టించుకునే నాదు కూడా లేరు అంబేద్కర్ స్టేడియంలో. పొద్దున్నే వాకర్కి వస్తున్నటువంటి స్మెల్, దుర్వాసన, అంత కంపు వాసన లేచి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాం. పొద్దున రాగానే కనీసం ఇచ్చినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కనీసం లేరు. రాజ్యాంగం వివరిస్తూ ఉన్నారు అంబేద్కర్ స్టేడియం అధికారులు. వెంటనే ఇటువంటి ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్కి అవైలబుల్గా ఉన్నట్టు చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి వాళ్లకు, ప్రైవేటు వ్యక్తులకు ఈ ఫంక్షన్ హాల్గా చేసుకోవడానికి ఇవ్వకుండా ఇక్కడ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నా పేరు కిరణ్ కుమార్ సార్. నేను గత ఒక 20